హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRB. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. బుజ్జి బుజ్జి బుజ్జే రోజు రోజుకి నామస్మరణ పెరిగిపోతుంది. ఈ రోజు ఈవినింగ్ 4-5 PM కి ఒక అప్డేట్ వచ్చింది. అదే బుజ్జి థీమ్ మ్యూజిక్ రిలీజ్ అయింది. అండ్ ఇంకొక 4 hours లో B&B బుజ్జి అండ్ భైరవ యానిమే టీజర్ రిలీజ్ చేశారు. అది కూడా ప్రైమ్ వీడియోలో. అంటే 8 PM కి అప్డేట్ వస్తుంది అని చెప్పారు. అన్నట్టుగానే 8 PM కి అప్డేట్ వచ్చేసింది. సో అందులో మనకు ఎప్పటి నుండో వినిపిస్తున్న బుజ్జి అండ్ భైరవ ప్రీలూడ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ప్రైమ్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఆ టీజర్ ఆల్రెడీ మీరందరూ చూసే ఉంటారు. May 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీలూడ్ ఆఫ్ బుజ్జి అండ్ భైరవ ఎపిసోడ్స్ వస్తున్నాయని చెప్పారు. ఇంతకీ ప్రీలూడ్ అంటే అర్థం an action or event serving as an introduction to something more important. సింపుల్ గా చెప్పాలంటే ఇంట్రడక్షన్ లెక్కనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కల్కి 2898 AD మూవీ. దానికి ఇంట్రడక్షన్ లాగా ఈ ప్రీలూడ్ ఎపిసోడ్స్ అనుకోవచ్చు. అంటే ఈ భైరవ బుజ్జి ఎలా కలిశారు, ఎలా ఒకరికొకరు పరిచయం అయ్యారు, ఆర్ భైరవ అసలు ఎవరు, ఏం చేస్తూ ఉంటాడు, అండ్ బుజ్జి ద బ్రెయిన్ ఇంతకు ముందు ఎలా ఉండేది, బుజ్జిని తయారు చేసిన ఓనర్ ఎవరు, ఏ సందర్భాల్లో బుజ్జి అలా జస్ట్ బ్రెయిన్ గానే మిగిలింది అనేది మనకు చెప్పొచ్చు. సో నేను చెప్పినవన్నీ కంప్లీట్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆర్ జస్ట్ బుజ్జి భైరవ ఎవరు అనేది చిన్నగా ఇంట్రడక్షన్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు అసలు ఎటువంటి సొసైటీలో ఉంటున్నారు అనేది మనకు చెప్పొచ్చు. అంటే డిస్టోపియన్ వరల్డ్ ఉంది కదా, దాన్ని మనకు పరిచయం చేయొచ్చు. అలా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఈ ప్రీలూడ్ యానిమే చేసి ఉండొచ్చు. సో ఏదన్నా సరే వాళ్ళు ఏమిచ్చినా సరే మనకు బుజ్జి అండ్ భైరవ అసలు ఎవరు అనే ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఒక గెస్ ఏంటంటే ఈ ప్రీలూడ్ అనేది కల్కి 2898 AD మూవీకే కాదు, ఆ యూనివర్స్ కి ఒక ఇంట్రో లాగా ఇస్తున్నారని అనుకోవచ్చు. సో అందులో భాగంగానే మనకు టీజర్ లో భైరవ జంప్ చేసి విలన్స్ ని కొడితే బుజ్జి తన 3వ టైర్ అయిన స్పెరికల్ గా అంటే వెనుకున్న గుండ్రంగా ఉన్న చక్రంతో ఒక సర్కిల్ వేసి భైరవ్ పక్కన నుంచుంది. సో ఇక్కడే మనం క్లియర్ గా చెప్పొచ్చు భైరవ్ లేకుండా బుజ్జి తనను తాను కంట్రోల్ చేయగలదు అని. సో అది మనకు బుజ్జి టీజర్ లో చూపించలేదు గానీ వినిపించారు. అదే లవ్ యూ బుజ్జి అని భైరవ్ అంటాడుగా. సో అక్కడ బుజ్జి ఏదో పనికొచ్చే మ్యాటర్ చేసిందని మనం బ్రేక్ డౌన్ వీడియోస్ లో ఒక గెస్ కూడా వేసాం. సో బుజ్జి అండ్ భైరవ అంటే ఎవరు అనేది మనకు May 31న ఒక క్లారిటీ వస్తుంది. ఇలా ప్రీలూడ్ అని ఇంట్రడక్షన్ ఇవ్వడానికి కారణం మూవీలో అంతా చెప్పడానికి కుదరదు. అండ్ బ్యాక్ స్టోరీస్, ఫ్లాష్ బ్యాక్స్ అలాంటివి చెప్పి జనాలకి బోర్ కొట్టించకుండా మూవీ రన్ టైం ఎక్కువ అవ్వకుండా అండ్ రన్ టైం ని సరైన వాటి కోసం వాడుకోవడం కోసం ఇలా డైరెక్టర్ నాగేశ్వన్ గారు గొప్పగానే ప్లాన్ చేశారు. ఇంతవరకు తెలుగు సినిమాలో ఎక్కడా లేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ తరహాలో మూవీ రావడం అండ్ దానికి ప్రీలూడ్ రిలీజ్ చేయడం అనేది బహుశా ఎక్కడ చూసుంటారో లేదనుకుంటా. ఒకవేళ ఇంతకు ముందు ఏదన్నా వస్తే మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాతో పాటు చాలా మంది తెలుసుకుంటారు. సో ఇది ఆ ప్రీలూడ్ ఆఫ్ బుజ్జి అండ్ భైరవ యానిమే అనుకున్న కథ. సరే, May 31న ప్రీలూడ్ వస్తుంది. మరి టపర సాంగ్ కూడా తొందరలోనే వస్తుందంట. అండ్ అలాగే ఒక స్ట్రాంగ్ బజ్ వచ్చేసి June 9న కల్కి 2898 AD ట్రైలర్ వస్తుంది అని అంటున్నారు. సో ఆ రోజు మనకు T20 మ్యాచ్ ఒకటి ఉంది. అదే ఇండియా అండ్ పాకిస్తాన్ ఆడబోతున్నాయి. అఫ్ కోర్స్ చాలా మంది మ్యాచ్ చూడడానికి రెడీగా ఉంటారు. ఆ మ్యాచ్ 8 PM కి స్టార్ట్ అవుతుంది. సో మేబీ స్ట్రాటజిక్ టైమ్అవుట్ లో వేస్తారా, లేక మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ట్రైలర్ రిలీజ్ చేసి ఆ తర్వాత టైం దొరికినప్పుడల్లా యాడ్స్ ప్లేస్ లో ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తారో లేదో ఐడియా లేదు, కానీ ఆ రోజు వస్తుందని ఒక స్ట్రాంగ్ బజ్ అయితే వినిపిస్తుంది. సో చూద్దాం, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎలాగో ఇస్తారు కదా, దానికోసం వెయిట్ చేద్దాం. సో అవన్నీ ఎలాగో ఖచ్చితంగా వచ్చేవే. బట్ 31st May బుజ్జి అండ్ భైరవని చూసి దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, చాలా ఇంపార్టెంట్. కామెంట్ చేసి నాతో మాట్లాడండి, నేను ఆ కామెంట్స్ కి రిప్లై ఇస్తూ మాట్లాడతాను. అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.